గాంధీ సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉన్నాయి. దీనిపై ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయ్యారు. సమంత నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలకు ఇటు సినీ ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్ అయింది. కొండా సురేఖను వివరణ కోరారు రాహుల్ గాంధీ. తాను సమంత నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై నిన్న రాత్రి రాహుల్ గాంధీకి లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. లెటర్ చూసాక ఢిల్లీ నుంచి సురేఖపై యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ సురేఖ రాజీనామా కోరతారు అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకసారి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలేంటో విందాం. చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా చేయటానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధిష్టానం సీరియస్గా ఉంది, ఇటు రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్నారు. కొండా సురేఖ రాహుల్ గాంధీకి లెటర్ కూడా రాశారు. ఈ లెటర్ రాహుల్ గాంధీ చూసిన తర్వాత కొండా సురేఖతో రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కొండా సురేఖ సోషల్ మీడియాలో సారీ చెప్పినప్పటికీ, వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ దుమారం మాత్రం ఆగడం లేదు. రాహుల్ గాంధీ నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయి కొండా సురేఖ వివరణ కోరారు. కొండా సురేఖ వివరణ తర్వాత రాహుల్ గాంధీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే అంటే క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన. అసలు బీఆర్ఎస్ ఎలాంటి యాక్టివిటీ చేయకపోయినా కాంగ్రెస్ పైన, ముఖ్యంగా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. దీన్ని గమనించినటువంటి అధిష్టానం వివరణ కోరినట్టుగా తెలుస్తూ ఉంది. రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు కొండా వ్యాఖ్యలపైన. అక్కినేని నాగార్జున పాన్ ఇండియా మూవీస్ చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా మూవీస్ అని చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఆయన 20 సంవత్సరాల క్రితం నుంచే హిందీ సినిమాలు చేశారు. అక్కడ చాలా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, చాలా పాపులారిటీ ఉంది మొత్తం దేశవ్యాప్తంగా కూడా నాగార్జునకి. సో నాగార్జున కుటుంబం పైన, విడాకుల పైన, వారి కుమారుడు సమంత విడాకుల పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన అధిష్టానం సీరియస్గా ఉంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఆమె అక్కినేని అమిలతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నారు. నిన్న వివరణ కోరంతో కొండా సురేఖ లేఖ రాశారు. ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడారు అనేటువంటి ఆమె వివరణిస్తూ రాత్రి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత రాసినా కూడా అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఆమె లేఖ పరిశీలించిన తర్వాత, ఆమె లేఖను పరిగణలోకి తీసుకున్న తర్వాత కొండా సురేఖ పైన వేటు వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలోనే కొండా సురేఖ పైన ఏఐసిసి అధిష్టానం వేటు వేయనుంది, బర్తరఫ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అదొక్కటే మార్గంగా ఏఐసిసి భావిస్తూ ఉంది. ఆమెను క్యాబినెట్లో నుంచి బయటకి పంపిస్తే తప్ప జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కాదు అనేటువంటిది ఏఐసిసి అధిష్టానం ఉంది. ఇదే నివేదికను, ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తే రోహిత్ మంత్రులు ఉన్నారు, విప్పులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎవరు కూడా కొండా సురేఖకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ ఎవరు కూడా ఆమెకు మద్దతుగా స్టేట్మెంట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది, పార్టీలతో పాటు మిగతా క్షేత్రస్థాయిలో కూడా. సో దీనిపైన అంతా సీరియస్ ఉన్నారు, గరం ఉన్నారు. ఏఐసిసి అధిష్టానం త్వరలోనే చర్య తీసుకోనుంది, కొండా సురేఖను బర్తరఫ్ చేయనుంది అనేటువంటి వార్తలే పెద్దగా వినిపిస్తూ ఉన్నాయి. కొండా సురేఖ కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఆ ఎక్స్ప్లెనేషన్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఆమెను వివరణ కోరారు. ఆమె లేఖ రాసినా కూడా త్వరలోనే ఆమె పైన చర్యలు ఉండే అవకాశం ఉందనేటువంటిది చర్చ ఎక్కువగా నడుస్తూ ఉంది. రోహిత్. రైట్ మధు, కొండా సురేఖపై రాహుల్ గాంధీ చర్యలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కొండా సురేఖ మంత్రి పదవిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున
దుమారానికి కారణమయ్యాయి. కొండా సురేఖ, నాగార్జున కుటుంబం, సమంతతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కొంతమంది పేర్లను ఉటంకిస్తూ కేటీఆర్ను విమర్శించడానికి వీళ్ళందరి గురించి కూడా మాట్లాడారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అంటూ మాట్లాడారు. కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. నాగార్జున కుటుంబానికి సంబంధించి, పరువుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలే అవి. సో దీనిపై నాగార్జున కుటుంబం కూడా చాలా సీరియస్గా ఉంది. తెలుగు ఇండస్ట్రీ కూడా సీరియస్గా ఉంది. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నప్పటికీ కూడా ఆమెపై చర్యలు తప్పేలా లేవు. ఇప్పటికీ అధిష్టానం సీరియస్గా ఉంది. రాహుల్ గాంధీ కొండా సురేఖ నుంచి వివరణ కోరారు. నిన్న సాయంత్రం కొండా సురేఖ లేఖ రాశారు. ఆ లేఖను చూసిన తర్వాత రాహుల్ గాంధీ కొండా సురేఖ రాజీనామా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు సాయంత్రానికి ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఒకసారి ఈ వివాదం నేపథ్యంలో కొండా సురేఖ మరోసారి సంబంధం గురించి మాట్లాడారు. కొండా సురేఖ ఏం మాట్లాడారో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా, వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా, వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా